వేములవాడ పట్టణం మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఈ రోజున గౌరవ కౌన్సిలర్లు సంబంధిత అధికారులతో సమావేశం దాదాపు 36 అంశాలను ఎజెండాలో చేర్చుకొని మరి వాటిపై పూర్తి స్థాయిలో అన్వేషించి మరి ఆమోదం తెలుపుకొని ఈరోజు సమావేశం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా వచ్చే వినాయక పండుగ సందర్భంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్ల కోసం, అదేవిధంగా భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి మంచి సిటీగా పేరొందినటువంటి ఇండోర్ సిటీకి మరి కొత్తగా ఎన్నికైనటువంటి గౌరవ కౌన్సిలర్లకు ఒక అవగాహన సదస్సులాగా అందరినీ తీసుకెళ్ళి మరి ఆ ప్రాంతంలో వారు చేసినటువంటి తడి చెత్త పొడి చెత్త కానీ, మరి పచ్చదనం గురించి కానీ, మరి వేస్ట్ మేనేజ్ గురించి కానీ, ఇతరత్ర అన్ని సౌకర్యాలు చేసినటువంటి అవగాహన కోసం ఈ యొక్క స్టడీ టూర్కు తీసుకువెళ్ళడం జరగడానికి ఆమోదం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వేములవాడ పట్టణంలో ఇంకా కావాల్సిన మౌలిక వసతుల కోసం అన్ని అనుమతి తీసుకొని మరి ముఖ్యంగా ఈరోజు కొన్ని వార్డులలో కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన అంశం అక్రమంగా కట్టడాలు కట్టడం జరిగిన అంశంపై మరి వాటిని పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి మరి వాటిపై తక్షణం ఇదివరకు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటికి కూడా 2 నోటీసులు ఇవ్వడం జరిగింది. తదుపరి కార్యక్రమాన్ని కూడా చేయడానికి అధికారులు ముందున్నారు. అదేవిధంగా వార్డులో సంబంధించినటువంటి ఒక హద్దులు అని చెప్పి కౌన్సిలర్స్ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా సంబంధిత కౌన్సిలర్ అందరికీ కూడా ఆ యొక్క హద్దుల యొక్క నిర్ణయాన్ని కూడా ప్రకటించి వారికి కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా 36 అంశాలపై ఆమోదం చేసుకుని ఈరోజు సమావేశాన్ని నిర్వహించబడింది. మరి గత 4 రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు గారు 2,60,00,000 రూపాయలతో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడం, దాన్ని కూడా ప్రారంభించుకోవడం, ఇట్లా వేములవాడ పట్టణంలో కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాల కోసం మరి గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో పనిచేయడం. మరి ఇప్పటికే దాదాపు ఈ పాలకవర్గం రాకముందు 15 కోట్ల రూపాయలు ఈ యొక్క మున్సిపాలిటీకి వెచ్చించడం, దానిలో మరి కుల సంఘ భవనాలు, అదేవిధంగా ఒక 4,20,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కానీ మరి ఇంకా కూడా అన్ని వసతులు చేయడానికి కౌన్సిల్ అందరి ఆమోదంతో మరి సభ్యులందరి ఆమోదంతో మరి ఏదైతే వేములవాడ పట్టణం ఉన్నటువంటి అన్ని పార్టీల సభ్యులు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ సంబంధిత కౌన్సిలర్ల వార్డులలో మరి అన్ని పనులన్నీ సమానంగా చూసే విధంగా పనిచేయడానికి పాల్గొని పనిచేస్తుంది. మరి ఏ కౌన్సిలర్ ఏ సమస్య చెప్పినా తక్షణమే స్పందించి పనిచేయడం జరుగుతుంది. మరి కొందరు చిన్నగా ఏదో హేళన చేసే మాటలు మాట్లాడుతారు. మరి వారికి ఇంకా ఈ సీటుపై యాసన యావనం అంటారు, అది ఇంకా పోనట్టు అనిపిస్తుంది మాకు. మరి మేమైతే ఎవరిని ఈ కుడివైపు ఎడవైపు కాకుండా అందరినీ ఒకే వైపు చూసి మరి పాలకవర్గం పనిచేస్తుంది. మాకు కూడా పాలకవర్గ సభ్యులను సహకరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం కొంచెం ఇంతకుముందు చెప్పిన దానికి ఇంకా దానిపైన పోనట్టుంది. అవన్నీ మేము దృష్టిలో పెట్టుకోము. ఎందుకంటే మేము వచ్చిందే ప్రజలకు పనిచేయడానికి. గౌరవ శాసనసభ్యుల నాయకత్వంలో మరి సంబంధించిన వేములవాడ మున్సిపల్లో పాల్గొన్న సభ్యులందరినీ కలిపి మరి పనిచేస్తామని తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.